హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి సిపి రాధాకృష్ణన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇతను దేశంలోనే రెండవ ప్రథముడు. ఓకేనా, మొదటివారు రాష్ట్రపతి, రెండవ ప్రథముడు మనకు ఉపరాష్ట్రపతిగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అన్నది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికల గణంచే ఇతను ఎన్నుకోబడతాడు. అంటే ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు వీళ్ళ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎన్నికైన మరియు నామినేటెడ్ అయినటువంటి పార్లమెంటు సభ్యులు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. అయితే రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు ఇందులో ఉండరు. అదేవిధంగా ఇతను రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారన్నమాట. రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి విధులు నిర్వహిస్తారు. అయితే ఇతనికి సంబంధించిన అర్హతలు చూసినట్లయితే భారతీయ పౌరుడై ఉండాలి. అదేవిధంగా 35 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభ సభ్యులకు ఉండవలసినటువంటి అర్హతలు ఉండాలి. అదేవిధంగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి సమక్షంలో కానీ లేదా రాష్ట్రపతి ఎవరైతే నియమిస్తారో అతని ఎదుట కానీ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతికి ఉన్నటువంటి మహాభియోగ తీర్మానము ఈ ఉపరాష్ట్రపతికి అన్నది ఉండదన్నమాట. ఓకేనా. అయితే ఈ సిపి రాధాకృష్ణన్ చూసినట్లయితే 152 ఓట్ల ఆధిక్యంలో గెలిచారు. ఓకేనా. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఇతను గెలవడం జరిగింది. అయితే వ్యక్తిగా ఇతను 15వ వ్యక్తి. ఇతను తమిళనాడులో జన్మించడం జరిగింది. ఇతని రాష్ట్రం వచ్చి తమిళనాడు అనమాట. ఓకేనా. అయితే 2023లో జార్ఖండ్ గవర్నర్గా, అదేవిధంగా 2024లో మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వహించారు. ఇప్పుడు మనకు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా జస్టిస్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. సర్వేపల్లి రాధాకృష్ణన్, జస్టిస్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ ఈ ముగ్గురు మాత్రమే ఏకీగ్రవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులుగా మనము చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ ఏకీగ్రవంగా ఎన్నిక కాలేదనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వారిలో ఎవరు ఏకీగ్రవంగా ఉపరాష్ట్రపతికి ఎన్నికయ్యారంటే సర్వేపల్లి రాధాకృష్ణ, జస్టిస్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. అయితే అత్యధికంగా పోలైనటువంటి ఓటింగ్ శాతం చూసినట్లయితే 1992లో 99.86% ఓట్లు పోలైనట్టు మనకు తెలుస్తుంది. అయితే అప్పుడు కేఆర్ నారాయణ్ గారు గెలవడం జరిగింది. 99.86%. అతి తక్కువ 1969లో 52.7%. 52.7% అతి తక్కువ అన్నమాట. ఓకేనా. అయితే సిపి రాధాకృష్ణన్ గారికి 2025లో 60.10% ఈయనకి ఓట్లు పోలేనట్లు మనకు తెలుస్తుంది. అయితే 452 ఓట్లు రాధాకృష్ణన్కి పడ్డాయి. ఓవరాల్గా చూసినట్లయితే తమిళనాడు నుండి 3వ వ్యక్తి, దక్షిణాది రాష్ట్రాలు పరంగా చూసినట్లయితే 7వ వ్యక్తి అన్నమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా ఇతనికి సంబంధించినటువంటి మనకు 15వ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి సమాచారం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందు గురించే ఇంత డెప్త్గా చెప్పడానికి ప్రయత్నించాను. కరెంట్ అఫైర్స్ అంటే సబ్జెక్ట్ను లింక్ చేసుకుంటూ చదవాలండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సెకండ్ టాపిక్ చూసినట్లయితే నేపాల్లో అల్లకల్లోలం జరుగుతుందండి. అంటే 26 సోషల్ మీడియా యాప్స్ను నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేయడంతో
యువకులు 26 సంవత్సరాల నుండి యువకులు ఈ ఉద్యమాన్ని నడిపించారు. అయితే ఈ ఏదైతే శాంతిగా జరుగుతున్నటువంటి ఉద్యమము చాలా హింసాత్మకంగా మారి 19 మంది మృతి చెందారు. ఒక బాలుడు కూడా మృతి చెందడంతో ఈ హింస చాలా తీవ్రతరమైంది. అయితే అక్కడ నేపాల్‌లో ఉద్యమం పేరేంటంటే జన్ జెడ్. ఓకే. ఈ ఉద్యమం పేరుతోని అక్కడ అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. అయితే అక్కడ ప్రధాని కేపీ శర్మ ఓలీ అదేవిధంగా మంత్రులు కూడా రాజీనామా చేయడం జరిగింది. నిన్న హోంమంత్రి కూడా రాజీనామా చేశారు. అయితే పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా ఇతర నేతల యొక్క ఇల్లులపై నిప్పంటించేశారనమాట. పార్లమెంటు, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. అక్కడ మంత్రులు కూడా తరుముతున్నారన్నమాట. అయితే నేపాల్ రాజధాని కాఠ్మండ్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించడం జరిగిందనమాట. చాలా హింసాత్మకంగా మారిన సందర్భంలో అక్కడ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఓకేనా. అయితే భారతీయులకు కాల్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా నేపాల్‌లో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి పర్యాటకంకి వెళ్ళినటువంటి వాళ్ళ కోసము ఈ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. 9818395787 ఈ ఫోన్ నంబర్‌ను మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి పర్యాటకం వెళ్ళినటువంటి చిక్కుకుపోయినటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క సహాయం కోసం ఈ ఫోన్ నంబర్ చేసినట్లయితే వారికి మన యొక్క నేపాల్‌లో ఉన్నటువంటి ఏపీ భవన్‌లోని సెల్ వాళ్ళు మనకు రక్షణ చర్యలు తీసుకుంటారు. ఓకేనా. ఇందులో భాగంగా మనకు భారత్, నేపాల్‌కి ఉన్నటువంటి భూ సరిహద్దు చూసినట్లయితే 1751 కిలోమీటర్లు మనకు నేపాల్‌కి భూ సరిహద్దు ఉన్నది అని గమనించండి. ఇది నేపాల్‌కి సంబంధించినటువంటి అంశం. ఇది అంతర్జాతీయ అంశంలో భాగంగా చూడండి. అయితే ఈ ఉద్యమం పేరు గుర్తుపెట్టుకోండి, జనరేషన్ జెడ్. ఓకేనా. ఇది సాధారణంగా ఎటువంటి ప్రతిపక్షాలు లేకుండా యువత పాల్గొని సాధారణమైనటువంటి ఉద్యమము చాలా ఒక ప్రభుత్వాన్నే పడేసిందండి. గుర్తుపెట్టుకోండి. విదేశాలకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఓలీ కూడా రాజీనామా చేశారు. ఇట్లా ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టిందనమాట. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఇప్పుడు రంగంలోకి దిగి నెక్స్ట్ ఎలక్షన్ల కోసం లేదా ప్రభుత్వం నడిపించడం కోసం కసరత్తులు చేస్తుందన్నమాట. ఓకేనా. ఇది నేపాల్కి సంబంధించింది. ఇక థర్డ్ టాపిక్ చూసినట్లయితే ఆధునిక S3 ఈవీఎంస్లతో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఇది. ఆధునిక S3 ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తుంది ఎవరు? నీలం సాహ్ని గారు వెల్లడించడం జరిగింది. అయితే S3 ఈవీఎంలతో చాలా సులభంగా ఎలక్షన్లు నిర్వహించవచ్చు అని చెప్పి కూడా మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనకు స్థానిక ప్రభుత్వ పంచాయతీలు ఎలక్షన్లు జరగబోతున్న నేపథ్యంలో ఈ S3 ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నీలం సాహ్ని గారు చెప్పడం జరిగింది. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి న్యూసే. రాజధాని వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు. రాజధాని మనకు అమరావతి కదా. అమరావతికి వరద ముప్పు రాకుండా ఉండడానికి 2 ఎత్తిపోత పథకాలను అమలు చేస్తున్నట్టు వీటి కోసం టెండర్లు త్వరలోనే పెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి ఉండవల్లిలో ఒకటి, అదేవిధంగా రెండవది వైకుంఠపురంలో ఒకటి, మరొకటి అనమాట. ఉండవల్లి అదేవిధంగా వైకుంఠపురంలో మరొకటి ఏర్పాటు చేయబోతున్నారు. రాజధాని అమరావతిపై ఎలాంటి వరద ముప్పు రాకుండా శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. ఓకేనా. ఈ విధంగా అమరావతికి ఎటువంటి ముప్పు రాకూడదని చెప్పి ఈ 2 ఎత్తిపోత పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా. ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన పోటీ పరీక్షల కోసం నేను నోట్స్ రూపంలో తయారు చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో అభ్యర్థులకు నా యొక్క మనవి ఏమిటంటే, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మీ యొక్క అభిప్రాయం అన్నది ఏం చెప్పట్లేదు. ఈ వీడియో మీకు ఎంతవరకు పడుతుంది అన్నది మీరు చిన్న కామెంట్ రూపంలో చేయండి. చూసి మీరు వెళ్ళిపోకుండా మీ యొక్క అభిప్రాయం చెప్పినట్లయితే నేను నా యొక్క మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను. లేదా ఇంకో ఏమైనా మీ యొక్క
ఆలోచనలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తానండి. మీరు చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్‌కి సంబంధించినటువంటి వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను డైలీ కరెంట్ అఫైర్స్‌ను నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు పేపర్ చదవడానికి కూడా తీరిక ఉండదు. సో, అటువంటి అభ్యర్థులకు అదేవిధంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పేపర్ కూడా సౌకర్యం ఉండదండి. అటువంటి విద్యార్థులకు లేదా క్యాండిడేట్స్ కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా రోజు పేపర్ మేబీ అది చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప మరుసటి డే అయినా నేను కంపల్సరీగా డైలీ కరెంట్ అఫైర్స్‌ను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, అభ్యర్థులు గమనించాలండి. నేను చాలా కష్టపడి ఇష్టంగా మీకోసం చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం మన యొక్క ఛానల్‌ని హెల్ప్ చేసినట్లయితే బావుంటుంది కదా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి. ఇంతవరకు ఈ వీడియోను మీరు ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.